జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. ప్రతిపక్ష నేత గులాబీ బాస్ కేసీఆర్ తో హరీష్ రావు, కేటీఆర్ భేటీ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉప ఎన్నిక ప్రచార వ్యూహంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఉప ఎన్నికల్లో రోడ్ షోలు, ప్రచార కార్యక్రమాలపై ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఇన్ఛార్జీలతో రేపు భేటీ అవుతారని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. ప్రతిపక్ష నేత గులాబీ బాస్ కేసీఆర్ తో హరీష్ రావు, కేటీఆర్ భేటీ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉప ఎన్నిక ప్రచార వ్యూహంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఉప ఎన్నికల్లో రోడ్ షోలు, ప్రచార కార్యక్రమాలపై ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఇన్ఛార్జీలతో రేపు భేటీ అవుతారని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇప్పటికే 3 పార్టీలు ప్రచార కార్యక్రమాలని షురూ చేశాయి. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నేతలతో కూడా కేసీఆర్ రేపు చర్చించబోయేటట్టుగా తెలుస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు లైవ్ ద్వారా. చందు, చెప్పండి. యమునా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే నియోజకవర్గంలో 7 డివిజన్లలో పార్టీ యంత్రాంగాన్ని అంతా కూడా మోహరించింది, ప్రచారాన్ని కంటిన్యూ చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి కేసీఆర్ ఫామ్ హౌస్లో కేటీఆర్, హరీష్ రావుతో కేసీఆర్ భేటీ అయ్యారు. ముఖ్యంగా ప్రచార సరళిపైన ఆయన కేటీఆర్, హరీష్ రావు విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఉన్నటువంటి పార్టీ సంబంధించిన ఇన్ఛార్జీలందరితో కూడా రేపు కేసీఆర్ ఫామ్ హౌస్లో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రచార వ్యూహం, అదేవిధంగా ఎలా ముందుకెళ్ళాలి, ఖచ్చితంగా ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఎలా ముందుకెళ్లాలని దానిపైన రేపు దిశానిర్దేశం చేసే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసినట్టయితే నిన్న 40 మందితో స్టార్ క్యాంపెయినర్ల జాబితా కూడా బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసింది. ఈసీ దగ్గర ఆమోదం పొందిన తర్వాత ఆ స్టార్ క్యాంపెయిన్ జాబితా కూడా ప్రకటించింది. అందులో ప్రధానంగా కేసీఆర్, హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్తో పాటు మొత్తం మరో 37 మంది నేతలను కూడా స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చేర్చారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలోకి కేసీఆర్ వస్తారా రారా అనేటువంటి ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. రేపు ఇన్ఛార్జీలతో జరిగే సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ చాలా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు, రోడ్ షోలు నిర్వహించారు. ముఖ్యంగా అన్ని పార్లమెంటు సెగ్మెంట్లలో కూడా తిరిగారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చవి చూసింది. ఆ తర్వాత నుంచి కేసీఆర్ బయటికి రాలేదు, ఫామ్ హౌస్లోనే ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు, పార్టీ నేతలంతా కూడా కలుస్తున్నారు. కానీ మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇప్పుడు కేసీఆర్ ప్రచారం చేస్తారా లేదా అనే సందిగ్ధమైతే నెలకొంది. ఒకవేళ చేస్తే కనుక లాస్ట్ చివరి రోజుల్లో మాత్రం ఆయన ప్రచారం చేసే అవకాశం ఉంటుందనేటువంటి ఒక చర్చ అయితే బీఆర్ఎస్ పార్టీలో నడుస్తూ ఉంది. ముఖ్యంగా కేటీఆర్ఏ ఈ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా మారబోతున్నారు. ఎందుకంటే కేటీఆర్కి ఈ ఎన్నిక ప్రెస్టేజ్గా నిలిచింది. ఎందుకంటే ఖచ్చితంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ ఎన్నికతో తన సత్తా నిరూపించుకోవాలని కూడా కేటీఆర్ భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే గత 2 నెలలుగా కూడా కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కసరత్తు చేస్తున్నారు, వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా 7 డివిజన్లలో ఇప్పటికే మాగంటి గోపీనాథ్ సంతాప సభలు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా
మాజీ మంత్రులందరినీ కూడా డివిజన్లలో ఇన్ఛార్జిగా నియమించి వాళ్ళతో మిగతా కింద ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే రేపటి సమావేశంలో పూర్తి దిశానిర్దేశం కేసీఆర్ చేయబోతున్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవడం ద్వారా సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడమే కాదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉంది అనే అంశాన్ని ప్రొజెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గట్టెక్కాల్సినటువంటి అవసరం ఉంది అనే అంశాన్ని కూడా ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ చెప్పారు. కాబట్టి ఆ దిశగానే ఇద్దరు అంటే హరీష్ రావు కేటీఆర్ జోడు గుర్రాల్లా ఇద్దరు కూడా కాన్స్టిట్యున్సీలో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు రోజుకొక వినూత్న కార్యక్రమాన్ని తీసుకున్నారు. నిన్న బస్తీ దవాఖానాల బాట పట్టారు. అదేవిధంగా మూసీ హైడ్రా బాధితులను కలిశారు. అంటే ఒక రకంగా అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పేదల ఇల్లు కూలగొడుతుంది అనే సంకేతాలను ప్రజల్లో తీసుకెళ్లడం ద్వారా అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజల్లో తీసుకెళ్లడం ద్వారా ఖచ్చితంగా కొంత లబ్ధి జరుగుతుంది అనేటువంటి అంశం కూడా భావిస్తూ ఉన్న నేపథ్యంలో ఆ అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని బీఆర్ఎస్ కొనసాగిస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువగా కాలనీలు బస్తీలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాలను తీసుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతా ఉన్నటువంటి అంచనాతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. రేపటి కేసీఆర్ సమావేశంలో ఈ అంశాలన్నింటినీ కూడా కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే మాగంటి గోపీనాథ్ మీద ఉన్న సానుభూతి తమకు కలిసి వస్తుందని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ఆయన సతీమణి సునీతకి టికెట్ ద్వారా కూడా సెంటిమెంట్ను వర్కౌట్ చేయాలంటే ఒక ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాబట్టి రేపటి సమావేశంలో కేసీఆర్ ఈ అంశాలన్నింటినీ కూడా నేతలకు చెప్పే అవకాశం కనిపిస్తూ ఉంది. యమున. రైట్, థ్యాంక్ యూ చందు.